మెట్లదారిలో తిరుమల వెళ్లే భక్తులు సురక్షితంగా చేరుకునేలా చర్యలు చేపడతామని ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ఆమె శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు గతంలో టికెట్లు ఇచ్చేవారని ఇప్పుడు మళ్లీ ఆ విధానాన్ని తీసుకువచ్చి భక్తులకు టోకెన్లు ఇవ్వాలని సూచించారు. అలిపిరి మార్గంలో వచ్చే భక్తులకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపడతామని, అడవి జంతువులు దాడి చేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు భక్తులకు కర్రలు ఇవ్వడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. భాగంగా ఈరోజు పాయకరపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావడం జరిగింది. మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. ఒక సైడ్ని యాక్చువల్గా వాళ్ళకి కొండవాలు ఉంది. కొండవాలు దగ్గర కనీసం ఒక ఫెన్సింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోగల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.